అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఎమ్మెల్యే గారు తాడేపల్లికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అర్ధరాత్రి తాడేపల్లి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళకే బాధితులకే రాసిస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇది మళ్ళీ మా వాళ్ళు దాడి చేయడానికి వెళ్ళలేదు, కేవలం అక్కడికి నిరసన తెలియజేయడానికి వెళ్ళినారని చెప్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మేము ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరన్నా ప్రశ్నించడానికో నిరసన తెలియజేయడానికి పోతే మామూలుగా ఉంటుంది. మనం చూసాము, టీవీల్లో వచ్చింది, అన్నీ చూసాం. వాళ్ళు ఎంత దాడి జరిగిందో, రాళ్ళు రువ్వడము అన్నీ చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము మళ్ళీ ఏ తప్పు చేయలేదనడం ఆశాస్పదంగా ఉంది. వాళ్ళు ఊకే పోయినారని చెప్పి. అంతేకాకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏది కబ్జాలు చేయలేదు, అదేని చిన్న పిల్లోని అడిగినా కూడా తెలుస్తుంది ఏ కబ్జాలు చేసినారో, మీరు ఏ కబ్జాలు చేయలేదో. అంతేకాకుండా ఆ రోజే మేము ఇప్పటికే 4 సార్లు చెప్పడం జరిగింది. అంటే యాగంటి మీరు చేసిన కబ్జాలకు బాధితులు ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు, వాళ్ళకు ఇప్పించండి అని మేము అడిగాము. ఆ రోజే యాగంటిలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి రండి అని. దానికి ఇంతవరకు స్పందన లేదు. గతంలో అసెంబ్లీకి వెళ్ళే ముందే ఆయన చెప్పారు, అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరనే చర్చ పెడతామని చెప్పేసి. ఆ రోజు దానికి కూడా మీరు టైం తీసుకుంటారా, మమ్మల్ని టైం తీసుకోమంటారని ఆ రోజు కూడా సవాళ్ళు విసరడం జరిగింది. కానీ దానికి కూడా ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. ఎప్పుడైతే మీరు చర్చకు వస్తారో మేమంతా బాధితులమని మా ఇంటికి క్యూ కట్టడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక చిన్న విషయం. ఇప్పుడు ఈనాడు ఆఫీస్ పైనే దాడి జరిగితే ఇంతమంది మీ వైసీపీ అల్లరిముఖలు పోయి దాడి చేస్తూ ఉన్నారే, ఇంకా బాధితులు ఒక లెక్క మీకు మీ వైసీపీ అనుచరులకు, మీ అల్లరి మూకలకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అన్నీ ఈరోజు ఎక్కడ చూసినా కొల్లగొట్టి సంపాదించుకున్నారు. ఓరకల్లు మండలం అయితేనేమి, కల్లూరు మండలం అయితేనేమి మొత్తం స్వాహా చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నా కుటుంబ సభ్యులకు కూడా ఏమిది దీంట్లో లేదని చెప్తా ఉన్నారు. మీ అనుచరులే చెప్తా ఉన్నారు, ఫస్ట్ ఇంట్లో కుటుంబ సభ్యులపై ఇంట్లో అయిపోయిన తర్వాతనే సెటిల్మెంట్ బయటికి. దానివల్లే అందరికీ తెలిసిపోయింది. కానీ ఏదో ఎవరో అని చేయడం కాదు. నిజాలు తెలుసుకొనే పత్రికలు రాయడం జరిగింది నిన్న. అంతేకాకుండా పత్రికలు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, పాలకుల దృష్టికి అయితేనేమి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసమే పనిచేయడం జరుగుతుంది. అటువంటిది ఈరోజు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఇష్టం వచ్చినట్లు రాసినారు, ఇష్టం వచ్చినట్లు ఎవరు నిప్పు లేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. అట్లా ఇక్కడ ఉంది కాబట్టే మీ పైన ఈ ఆరోపణలు వచ్చినాయి. మీకు ఆరోపణలు వస్తే ఏదైనా మీరు తేల్చుకోండి. మీరు తేల్చుకున్న తర్వాత అది మీ పైన లేకుంటే రాసిన వారి పైన కేసులు వేయండి. అంతేగాని ఎంత ధ్వంసం చేసినారు, ఎంత ఇది చేసినారు. నేనేమో సత్యహరిచంద్రుని, నేను పోయి గడివేముల మీటింగ్లో ఉన్నా, నాకు ఏమీ తెలీదు, వాళ్ళే చేసినారు. ఇవన్నీ మీ అల్లరిముఖ. ఈరోజు అంటే ఇంత పెద్ద ఈనాడు కార్యాలయంకే రక్షణ లేకపోతే ఇంకా మామూలు బాధితులకు ఎక్కడ రక్షణ ఉంది? ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళను. ఎక్కడ చూడు ఓరకళ్ళు అయితేనేమి, కల్లూరులు అయితేనేమి, మట్టి అయితేనేమి, పొలాలు అయితేనేమి, కబ్జాలు. నాకుండేది కాలువబుగ్గలో నా కొడుకు పేరట 4 ఎకరాలు అని చెప్తా ఉన్నారు మీరు. అక్కడున్న 50 ఎకరాలు కబ్జా అయిపోయి 4 ఎకరాలు అంటే అంతా మీ బినామీ పేర్లలో పెట్టుకొని 4 ఎకరాలు మాత్రం మీ పేరిట. అది ఆయన దొంగతనం చేసినది ఎప్పుడు తన దగ్గర పెట్టుకోడు. వెంటనే దాన్ని తీసుకుపోయి అమ్మడమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టడమో చేస్తాడు. అట్లా మీరు కూడా ఇలా చేస్తూ మళ్ళీ ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రజలంతా దీన్ని చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఆ పార్టీ పైన విసుగు చెంది, నాయకుల పైన విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరితే ఎంత కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు మీరు. ప్రతిదీ అసలు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓరకల్లు మండలంలో పాలకొల్లు విలేజ్లో సుధాకర్ రెడ్డి గారు పార్టీ జాయిన్ అయినానని చెప్పేసి అక్కడ పొలం రైతులు
పొలం చేసుకునేది కాకుండా ఆల్రెడీ సైట్ ఉంది, అక్కడ పట్టాలు ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. కానీ రైతులు కష్టపడి 2 ఎకరాలో 3 ఎకరాలో ఎకరాకు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని 6-7 ఏళ్ళ నుంచి వాళ్ళు సాగులోకి తెచ్చుకొని ఇప్పుడు చీని పంటలు పొగాకు వేసుకుంటే అంతర్ పంటలుగా దాన్ని మీరు ఇండ్ల పట్టాలి అని అంటే అంత కక్ష సాధింపు చర్యనా? మీరు రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని పేదల కడుపు మాత్రం కొట్టకండి అని కూడా చెప్తా ఉన్నా. ఈ అధికారులు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎట్లా చెప్తే వాళ్ళకు తొత్తులుగా మారుతున్నారు. మీ పైన కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎవరైతే అనుభవంలో ఉన్నారో పట్టాలు ఇవ్వమని మేము ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. పట్టాలు ఇవ్వరు, అసైన్మెంట్ కమిటీలో పేర్లు పెట్టరు, ఇన్ని రోజులు సతాయిచ్చి ఇప్పుడు వాళ్ళు 6-7 ఏళ్ళ నుంచి కష్టపడి పంటలు వేసుకుంటే ఇప్పుడు ఆ పంటలో పట్టాలు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇలా నీవు ప్రతి ఒక్క దాంట్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నావు. మీ చరిత్ర ఈ పాణ్యం నియోజకవర్గానికి కాదు 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది మీది. కాబట్టి మేము ఈరోజు సత్యహరిచంద్రం మేము ఏ పాపం చేయము, మేము ఇంత వాళ్ళని ఎదుర్కోలేక చేస్తూ ఉన్నామంట. దమ్ము ధైర్యం ఉంటే చూపించుకో, నువ్వు తప్పు చేయలేదని చెప్పేసి ఈరోజే ఎక్కడికి రమ్మంటారా చర్చ, అక్కడికి మీ బాధితులను తీసుకొని వస్తాము. ఎంత నష్టపోయినారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ కథ అందరికీ తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.